press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా ప్రసందం మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్ గా మన ఛానల్లో ఒక 1 వీక్ బ్యాక్ నేను మన ఛానల్లో IQOO 9SE స్మార్ట్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దాని తర్వాత మన ఛానల్లోనే IQOO SEకి సంబంధించిన కెమెరా రివ్యూ, టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ. సో నేను ప్రతిదీ అయితే టెస్ట్ చేయడం జరిగింది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావచ్చు. నెక్స్ట్ మనకి నాకు ఈ 1 వీక్ లో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రతి కేటగిరీ డీటెయిల్ అయితే మాట్లాడతాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్బాక్సింగ్ కెమెరా రివ్యూస్, నెక్స్ట్ మనకి 10 టిప్స్ అండ్ ట్రిక్స్ ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే పైన కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసిన బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా మిగతా డిలే మనం టాపిక్ లోకి వచ్చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డిజైన్, డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ దీని యొక్క డిజైన్ చాలా బాగుంది, అనే విధంగా మనకి పట్టుకొని తిరిగేదానికి కూడా చాలా హ్యాండీగా అయితే ఉంటుంది అనమాట. సో వెయిట్ కూడా నాకు అంతైతే అనిపించలేదు. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, బేసికలీ దీని యొక్క డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ దీనిలో మనకి 6.62 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అండ్ దాంతోపాటు మన దీంట్లో ఇది సూపర్ AMOLED 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ దీనిలో మనకి HDR10+ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఇది మంచి విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి దీనిలో వైడ్ L1 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎవరైతే స్ట్రీమింగ్ చేస్తుంటారో వీడియోస్ అనేవి, సో HD క్వాలిటీ చూడడానికి అది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే పరంగా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఖచ్చితంగా మనకి ఈ ప్రైస్ బడ్జెట్ లో ఇది వర్తి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ వాటి గురించి మాట్లాడుకుంటే, బేసికలీ బ్యాక్ సైడ్ అంతా మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చి ఉంటుంది. ఫ్రంట్ మనకి ఏంటంటే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు, బట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అనమాట. సో అదొక నెగిటివ్ కాయిన్ కింద చెప్పుకోవచ్చు. సైడ్ అంతా మనకి అల్యూమినియం ఫ్రేమింగ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడడానికి. లుక్ బ్యాక్ సైడ్ మీ కలర్స్ ఏంటంటే మారుతూ ఉంటాయి అనమాట. సో ఇలా కలర్ షిఫ్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్ అనేది మనకి 8,44,000 ప్లస్ మనకి యాంటో స్కోర్ అయితే ఉందన్నమాట. సో గీక్ బెంచ్ లో మీరు తీసుకున్న మనకి యాంటో స్కోర్స్ మీరు తీసుకున్న ఏంటంటే చాలా హైయెస్ట్ అయితే ఉన్నాయన్నమాట. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 5 nanometer టెక్నాలజీతో బిల్డ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి దీని క్లాక్ స్పీడ్ తీసుకుని మనకి 2.4 GHz అయితే ఉంటుంది అనమాట. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో లాగ్స్ కానీ ఏవైతే నేను గమనించలేదు. కానీ మీకు ఏంటంటే లేటెన్సీ పరంగా మాట్లాడుకుంటే మనకి కొంచెం అంటే వాయిస్ లో మీకు కొంచెం లేటెన్సీ అయితే నేను గమనించాను. లాగ్స్ లో కూడా మీకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాపింగ్స్ కానీ అవన్నీ ఎక్కడైతే నేను గమనించలేదు. సో దీనిలో మనకి గ్రాఫిక్స్ తీసుకున్న మనకి HD, అల్ట్రా HD ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో గేమింగ్ పరంగా నేను PUBG ఆడాను, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి హీటింగ్ పరంగా తీసుకున్నప్పుడు మనకి గేమింగ్ ఎంతసేపు మీరు ఆడినా సరే హీటింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో లేదనమాట. సో నాకు ఎక్కడైతే కూడా హీట్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనకి డైలీ యూసేజ్ లో మీరు తీసుకున్నా కూడా నాకు మల్టీ టాస్కింగ్ పరంగా కానీ, నెక్స్ట్ మనకి డైలీ టాస్క్ కంప్లీట్ చేయడానికి కానీ నాకు బాగా అయితే ఈ ఫోన్ వర్క్ చేసింది. నెక్స్ట్ మనకి ఈ ఫోన్ లో డైలీ యూసేజ్ అన్నప్పుడు మనకి కెమెరాలో ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ హీట్ ఎక్కిందా లేదనే విషయానికి వస్తే, సో అక్కడ లైట్ హీట్ అయితే వచ్చింది, మరీ హెవీ హీట్ అయితే మనం ఈ ఫోన్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మనకి ప్రెసెంట్ వెదర్ కూడా కొంచెం కూల్ గా ఉంది కాబట్టి మైట్ బి ఉండొచ్చు. బట్ మనకి ఏంటంటే కొంచెం లైట్ హీట్ అయితే మనం ఈ ఫోన్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మరీ హెవీ హీట్ అయితే ఈ ఫోన్ లో అవ్వదు అనమాట. సో ఓవరాల్ గా మనకి పర్ఫార్మెన్స్, మనకి గేమింగ్ కానీ డైలీ టాస్క్ కానీ అన్నిటి కూడా ఈ ఫోన్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా దీనిలో మనకి చాలా బాగుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. మనకి ప్రైమరీ కెమెరా ఇది 48 MP ఉంటుంది. ఇది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి ఏంటంటే OIS కెమెరాతో అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి దీంట్లో అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఫుటేజ్ చాలా బాగుంది. దీనిలో మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 4K ఫుటేజ్ మీరు రికార్డ్ చేయొచ్చు. 24, 30, 60 FPS మీరు వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు 1080p లో 30 FPS, 60 FPS మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ కెమెరా మీరు తీసుకునే 16 MP ఉంటుంది. దాంట్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మీకు డైలైట్ కండిషన్స్ లో కానీ, నైట్ పూట్ కండిషన్స్ లో కానీ మీకు ఫుటేజ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p లో 30 FPS, 60 FPS అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక సౌండ్ క్వాలిటీ మాడుకుంటే, ఇది మనకి బోత్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి పైన స్పీకర్ గ్రిల్స్ అయితే ఉండవు అనమాట. సో ఏవైతే మనకి హియరింగ్ ఇక్కడ ఉంటుందో దీనిలో మనకి స్పీకర్ కూడా పనిచేస్తుంది అనమాట. సో మనకి దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. వైట్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మనం HD కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. సో ఆ గా మనం వాటిలో ప్లే చేసినా కూడా ఆడియో అనేది చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి 4500 mAh పవర్ బ్యాటరీ తీసుకొచ్చారు. 66 watts మనకి
పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. సో కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుంటే మనకి కేవలం 50% ఛార్జింగ్ అనేది 14 minutes లో ఎక్కుతుంది. అండ్ దాంతో పాటు 100% ఛార్జింగ్ అనేది మనకి 39 minutes లో అయితే మనం ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో ఓవరాల్ గా నేను ఛార్జ్ చేసిన దాని ప్రకారం అయితే అరౌండ్ ఒక మనకి 15 minutes లోపల 45 ఆ మినిట్ లోపల మనకి ఏంటంటే ఫుల్ ఛార్జ్ అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే పట్టింది అనమాట. సో యూసేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక డే తర్వాత అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ కాబట్టి మనకి ఒక పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్యాటరీ కూడా మీరు ఏంటంటే ఓవరాల్ గా తర్వాత మీరు ఒక 1 day అయితే మీ డైలీ టాస్క్ కానీ మీ డైలీ రొటీన్ కానీ మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మేజర్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఎక్కువ గేమ్స్ ఆడుతున్నా సరే నాకు ఒక అరౌండ్ ఒక 8 hours వరకు అయితే దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే నాకు వచ్చింది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మంత్ దీని యొక్క యాంటో స్కోర్స్ మనకి 8,44,000 ప్లస్ అయితే ఉన్నాయి. సో గేమింగ్ లో మనకి దీనిలో చాలా మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి ఇక్కడ మీరు తీసుకుంటే గేమింగ్ మోడ్ కి సంబంధించి మీరు పైన స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా మోడ్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి, మాన్స్టర్ మోడ్ అని చెప్పేసి ఇట్లా మనకి చాలా అయితే ఉంటాయి అనమాట. సో వీటి వల్ల మనం ఏంటంటే గేమింగ్ ని ఒక పీక్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ వాటి గురించి మాట్లాడుకుంటే, సో ఫైనల్లీ మనకి ఈ IQOO 9SE కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దాంతో పాటు మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే తో. ఇది మనకి HDR10+ సపోర్ట్ తీసుకొచ్చారు, అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు, సో అది కూడా మంచి విశేషం. నెక్స్ట్ దాంతో పాటు మీకు ఇంకోటి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ అయితే చెప్తాను నేను, ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అండర్ మనకి 33 సేల్స్ అప్పుడు 30 కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ లో వన్ ఆఫ్ ది ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో పవర్ఫుల్ ఫన్ టచ్ OS 12 అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 తో వస్తుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పొందొచ్చు, అది కూడా మంచి ప్రో అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ కూడా నాకు చాలా డీసెంట్ గా అయితే నచ్చాయి. సో డైరెక్ట్ కండిషన్స్ నైట్ కండిషన్స్ లో ఫోటోస్ దీనిలో మంచిగా అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఓవరాల్ గా అయితే దీనిలో చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అన్ని బాగా నచ్చాయి నాకైతే. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి చెప్పుకుంటే దీనిలో ప్రొటెక్షన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో గ్లాస్ కి, అది ఇన్ కేస్ గొరిల్లా అంటే బాగుండేది, బట్ వీళ్ళు మనకి దీంట్లో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. దానిగా మనకి స్పెసిఫైడ్ గా చెప్పలేదు, సో ఏ వర్షన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా వినాలనుకుంటే మనకి బాక్స్ లో కేబుల్ అయితే ఉంటుంది, సో దానికి ఇన్సర్ట్ చేసి మీరు వినాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో ఎవరైతే మీరు స్టోరేజ్ కొనుక్కున్నప్పుడే ఒకసారి చూసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు తక్కువ స్టోరేజ్ తీసుకుంటే మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అదొకటే నేను గమనించాను. సో అవన్నీ కూడా పెద్ద మేజర్ అయితే ఏం కాదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని గేమ్స్ ఆడుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే హైయర్ రిఫ్రెష్ రేట్ మనం కొన్ని గేమ్స్ అయితే మనకి కనిపించట్లేదు అనమాట. సో ఒకటైతే నేను గమనించాను. సో ఇది వాళ్ళగా మనకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డీటెయిల్ రివ్యూ అయితే. సో ప్రతి కేటగిరీలో నేను మీకు క్లియర్ గా అయితే చెప్పాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా IQOO 9SE సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు అన్బాక్సింగ్ చెక్ చేయండి, కెమెరా రివ్యూ చెక్ చేయండి, 10 tips and tricks చెక్ చేయండి. అండ్ ఫైనల్ గా రివ్యూ అయితే ఇదనమాట. సో ఫైనల్ నేను ఏమైనా కంక్లూడ్ చేస్తాను అంటే, సో 33, 32 ఈ ప్రైస్ బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మనకి AMOLED స్క్రీన్ తో కావాలి. నెక్స్ట్ మనకి మంచి డీసెంట్ కెమెరాస్ తో మంచి బ్యాటరీతో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ IQOO 9SE అయితే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. సో ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇదిగే మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి టాపిక్ తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.